అండి మేకకాళ్ళ సూప్ చేసుకుందామని మేకకాళ్ళు తెప్పించుకున్నానండి నేను. వీటి మీద మేకకాళ్ళు స్మెల్ ఏం రాకుండా ఉండడానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మనం ఈ కాళ్ళకు పట్టియాలి మంచిగా. కొన్ని నీళ్ళ చుక్కలు చల్లుకుందాం. నీసు వాసన ఏదన్నా ఈ కాలింది ఈ వాసన ఉంటుంది కదా, కాల్చుతారు కదా కాళ్ళు, ఈ వాసన అంతా పోతుంది. ఇది సర్ది అయినప్పుడైనా ముఖాల నొప్పులకైనా చాలా మంచిదండి ఇది. నేను వీటికి మంచిగా మసాజ్ చేసి పట్టించుకున్నా కదా, ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. మంచిగా 5-10 నిమిషాలు మంచిగా నానింది. ఉప్పు పసుపు అంతా కాళ్ళకు పట్టించిన కదా, ఇప్పుడు నీళ్ళు వేసి కడిగేసుకుందాం. మంచిగా తెల్లగా వచ్చే వరకు కడిగేద్దాం. ఇట్లా రుద్దుతూ కడిగేస్తాం. ఇట్లా మంచిగా కడిగేసుకున్నా కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టినా కదా, ఆ లోపు కుక్కర్ వేడయ్యేలోపు మసాలా మిక్సీ పట్టుకుందాం. 1 టీ స్పూన్ అన్ని మిరియాలు, ఒక 4 ఇలాచి చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు, ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ అన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఇవి కూడా మసాలాలను వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నా. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి వేడైంది కదా, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నా. ఎందుకంటే నాన్ వెజ్లకు కొంచెం నూనె ఎక్కువ పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. నూనె కొంచెం వేడైనాక తుంచుకొని ఒక ఆకు, బిర్యానీ ఆకు, ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. చాప్ చేసుకొని, చాపర్ లేకపోతే మనం మిక్సీలో పట్టుకున్న కొంచెం కచ్చాపచ్చగా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోనే ఒక 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక స్ప్రింగ్ ఆనియన్స్, ఒక చెట్టు, ఇదే మంచిగా దూరగా వేగనీయాలి. ఇది మంచిగా వేగింది కదా, ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టీ స్పూన్ పసుపు, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ చేసుకున్న మసాలా అన్నీ పచ్చియే తీసుకున్నాం కదా, అందుకు కొంచెం నూనెలో వేయించుకుంటే ఆ పచ్చిదనం అంతా పోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూను కారం, లేదా మీరు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఉప్పు, ఎందుకంటే బొక్కలలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది అంటారు కదా, అందుకు కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కట్ చేసుకొని వేసుకో. ఇవన్నీ మంచిగా వేగినాయి కదా, మనం కట్ చేసుకున్న కడిగి క్లీన్ చేసుకున్న కాళ్ళు నూనెలో మంచిగా ఫ్రై కానివ్వాలి. దగ్గర ఉండి ఇట్లానే ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 నిమిషాలు. 7-8 నిమిషాలు మంచిగా నూనెలో ఇట్లనే కలుపుతూ ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేసుకుందాం. ఒక లీటర్ బౌల్ నీళ్ళ దాకా వేసుకున్నా అండి.
ఈ గుండె నిండా నీళ్ళు వేసుకున్నాం. ఎందుకంటే మేకకాళ్ళల్లో సూప్ అంతా ఆ బొక్కలలో ఉన్న సారం అంతా ఆ కూరలకు రావాలి మనకు. పొయ్యి హైలోనే పెట్టుకొని ఒక 10-15 విజిల్లు వేయించుకుందాం. 15 విజిల్ల తర్వాత చూద్దాం. స్టీమ్ అంతా మంచిగా కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి చింతరసం తీసి పెట్టుకుందాం. మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. చింతపండు వేసిన కదా, మరొక 2-3 విజిల్లు వేయించుకుందాం. ఇప్పుడు స్టీమ్ అంతా పోయింది. మళ్ళీ ఒక 4 విజిల్లు పెట్టుకున్నాను. మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దాము. ఇది మా సైడు ముద్దులుగా ఉంటుందండి తలకాయ. అందుకు నేను అప్పుడు 10-13 విజిల్లు పెట్టుకున్నా, మళ్ళీ తర్వాత 4 విజిల్లు పెట్టుకున్నా. ఇవన్నీ బొక్కల్ని అన్ని బొక్కలే ఉన్నాయండి. చేతితోడు వేస్తా. ఇగో మంచిగా వస్తుంది, అది బొక్కకెళ్ళి మంచిగా రెడీ అయిపోయింది. కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ మేకకాళ్ళ కూర మీకు నచ్చిందా అండి? నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్. ఇది సర్దితో ఉన్నోళ్ళు తింటే కూడా సర్ది జల్దీ గుంజుతుందండి. ఇది మొక్కాల నొప్పులకు కూడా చాలా మంచిది. హెల్దీ రెసిపీ అండి ఇది. వర్షాకాలంలో తింటే కూడా ఒంట్లో వేడి పుట్టిస్తుంది. ఎండాకాలంలో తింటే ఒంట్లో ఉన్న వేడి బయటికి పంపించేస్తుంది. ఇదంతా మంచిదండి. ఒకసారి ట్రై చేసి చూడండి.